గత వారంలో ఇది వాటిని మనము కొనసాగించుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఒకసారి ఏమేమి ధ్యానించుకున్నామో చెప్తారా? దిక్కులకైనా రాసుకున్నారా? ఏం చెప్తున్నాం? మొదటి పాయింట్, దాసుని స్వరూపమును ఆయన ధరించిన వారి ఉన్నారు. దాసుని స్వరూపమునగా పరిచర్య చేయవాని స్వరూపము ధరించిన వారు ఉన్నారు. తర్వాత శ్రమల వలన విధేయత ఆయన నేర్చుకున్న వారు భూలోకమునకు వచ్చి ఏమైనా ప్రభు నేర్చుకున్నారా అంటే ఒకటి మాత్రం ఉంది, అది శ్రమల వలన విధేయత. పరలోకములో ఉంటే ఆయనకు శ్రమ లేదు, మరియు శ్రమ లేని విధేయత కూడా కనబడదు. అలాగే మనము కూడా కేవలం శ్రమ లేని వారముగా ఉంటే విధేయత మనము కూడా చూపించలేము, ప్రభు ఎడల కొనపరచలేము. కనుక మనము కూడా ఇదే మాదిరి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. తర్వాత మూడవదిగా, ప్రభు వారికి అవసరం లేకపోయినప్పటికీ ఆయన భయమును కలిగి ఉన్నారు, భక్తిని కలిగి ఉన్నారు. తర్వాత ప్రార్థన జీవితంలో కూడా ఆయన కలిగిన వారు ఉన్నారు. మనకు చాలా మందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు దేవుడంటే. కనుక భక్తితో పాటు భయము కూడా కలిగి ఉండాలని ప్రభు మనకు మాదిరి ఉంచుచు ఉన్నారు. కనుక ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నారు అనగా, తనను మరణము నుంచి తప్పించగల వారికి ఆయన ప్రార్థనలు, కన్నీలతో మహారోధనతో యాచనలను ఆయన సమర్పించారు. అలాగే మనము కూడా రెండవ రాకడలో మరణం రుచి చూడకుండా వెళ్ళవలసి ఉన్నది కనుక మనం ఎలా ఉండాలి? దేవుని భయమును భక్తిని కలిగిన వారమై మనమును కూడా ప్రభావం రాక సిద్ధపరచు అని కాదు, ఏం చేయాలి? కన్నీళ్లతో ప్రభు మనము కూడా బ్రతమాలు కనవలసిన వారమై విన్నాం. నాలుగవది, అవమానమును నిర్లక్ష్య పెట్టుట, పొందబోయే బహుమానం, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఈ శ్రమ, చులకని శ్రమ ఎంత మాత్రము కూడా శక్యము కాదు అంటూ ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి తర్వాత తిరస్కారమును ఓర్చుకొని, తనను తిరస్కరించే దానమును ఓర్చుకొని తాను చేయవలసిన పని సంపూర్ణముగా ఆయన నెరవేర్చిన వారై విన్నారు. అలాగనే తర్వాతగా రక్తము కారునంతగా పాపముతో పోరాటం, రక్తము కారునంతగా పాపముతో పోరాటం. మనకు పాపముతో పోరాటము లేదు అంటే ఏం చేస్తున్నట్టు? లోకముతో పాపముతో చిలిమి స్నేహం సంధి చేసుకున్నట్టు. కాబట్టి నొప్పి లేదు. అదే నొప్పి ఉంది, బాధ ఉంది, శ్రమ ఉంది, వేదన ఉంది అంటే అర్థం పాపముతో మనకు పోరాటం ఉంది, లోకంతో మనకు పోరాటం ఉంది అంటారు. తర్వాత మరి సొంత కార్యములను మాత్రమే కాకుండా ప్రభు కార్యములను, తర్వాత ఇతరుల కార్యములను కూడా మనము చేయ బద్దులము అయ్యున్నాం. మన కార్యములతో పాటు ప్రభు కార్యములను, అదే రీతిగా ఇతరుల కార్యములను కూడా మనము చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే ఒక్క రోజులో, ఒక గంటలో ఈ సంగతులు మనకు అర్థం కావు. ఒక రోజులో మనం నేర్చుకోలేం. ఎలాగనగా పరలోకమునకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం? ప్రభు యొక్క రూపములో మనముండు వారమై ఉంటాం. ప్రభు యొక్క రూపమును మనం ప్రతిఫలింప చేయ వారమై ఉంటాం. ఆయన రూపంలోనే పూర్తిగా మనం మార్చబడి వారమై ఉంటాం. కనుక అది జరగాలి అంటే ఎక్కడ మనం క్రీస్తు యొక్క మనస్సును ధరించుకోకుండా, కలిగి ఉండకుండా ఎంత మాత్రము కొరకు సాధ్యము కానే కాదు. కనుక మన జీవిత కాలమంతా కూడా మనం వాక్యం నేర్చుకునేది దేని గురించి అనగా, ఇదే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఆయన మనస్సు మనం కలిగి ఉండడమే
అది మన ఎదుట ఉంచబడిన గొప్ప గురి లేక పని అని గ్రహించండి. కనుక ఆయన మనస్సును మనం వాక్యములో చూద్దాం, ఆయన మాటలో చూస్తున్నాం, ఆయన క్రియలలో చూస్తూ ఉన్నాం. కనుక కొద్దిగా మరికొంచెం మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. గమనించండి, సాత్వికమైన మనస్సు ప్రభువు కలిగిన వారు విన్నారు. మనకు కూడా వాక్యములో మోషే భూమిదిన వరందరికల్లా మిక్కిలి సాత్వికుడు అని మాట మనం చూస్తాం. సాక్ష్యం దేవుడే మోషేకి ఇచ్చిన సాక్ష్యం చూస్తాం. అలాగే ప్రభు అన్నారు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. సాత్వికము అంటే ఏమిటి? సాత్వికము అంటే ఏమిటి? సాత్వికము అనేది ఆత్మ ఫలములు కూడా ఒక భాగము అయి ఉన్నది. సాత్వికము మంచితనము, ఆశాకరము, సాత్వికము కదా, ఇది శాంతము. సాత్వికము అంటే ఏంటి? శాంత స్వభావం. సాత్వికము అంటే నెమ్మదిగా ఉండడం. సాత్వికము అంటే గొడవ పెట్టుకోకుండా ఉండడం. సాత్వికమునకు ఆపోజిట్ ఏంటి? సాత్వికమునకు ఆపోజిట్ దుడుకుతనం, కోపపడడం, తొందరపడడం, ఇంకా గొడవ పెట్టుకోవడం. ఇవన్నీ కూడా సింపుల్ గా చెప్పాలంటే బీపీ తెచ్చుకోవడం, ఒక మాటలో చెప్పాలంటే కదా. కనుక నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. నేను తెచ్చిపోయేది గలవాడనే కాను, కానీ నేను తగ్గించుకునేవాడను. నేను శాంత స్వభావము, శాంత గుణము గలవాడను. కాబట్టి నాతో మీరు గొడవడానికి వచ్చిన నేను మాత్రం మీతో నెమ్మదిగానే మాట్లాడతాను అని ప్రభువు మనతో పలుకుతున్నారు. ఆ ప్రకారముగానే చూడు, తోటలో నమ్మక ద్రోహం చేసిన యోధాను చూచి మరి ముద్దు పెడుతూ ఉంటే, అప్పగించిన కొరకు ముద్దు పెడుతూ ఉంటే ప్రభునికి ఎంత కోపం రావాలి, ఎంత ఆవేశం రావాలి. వచ్చిందా? చిలికాడా, మరలా స్నేహితుడా, నువ్వు చేయవలసింది చెయ్యి అంటున్నారే గాని అని కోపం వచ్చిందా? మరి మనకు ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? సాత్వికమా అంటే ఏంటి అన్నట్టు ఇంతకన్నా కూడా చూస్తారు. శాంత స్వభావమా అంటే అన్నట్టు చూస్తారు కదా. ఏం కలిగి ఉండాలి? సాత్వికము, దీన మనస్సు. ఇంకేం చెప్తాను ప్రభు? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏమిటా కాడి? సాత్వికము అను కాడి, దీన మనస్సు అని కాడి మనము ఎత్తుకొని ఏం నేర్చుకోవాలి? ప్రభు వద్ద దీన మనస్సు నేర్చుకోవాలి. ప్రభు వద్ద శాంత గుణము మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఇది ప్రభు యొక్క మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నేనును కలిగి ఉంటాను. చెప్పట్లేదు. అరే కోపం విడిచిపెట్టరా, దుడుకుతో విడిచిపెట్టరా, తొందరపాటుగా విడిచిపెట్టరా చెప్పాలి. చెప్తారా? ఒకసారి ఏం విడిచిపెడతారా చెప్పాలి అంటే ముందుగా ప్రభు సముఖంలో ఒప్పుకొని తీర్మానం చేసుకొని చెప్పండి. చెప్తారా? క్రీస్తు చేసిన కలిగిన సాత్వికమైన మనస్సు, దీన మనస్సు నేను కలిగి ఉంటాను. ఇంకెప్పుడైనా ఎవరైనా కోపడ్డారో చూడండి, చెప్తాను. తర్వాత రోమా పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. రోమా పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా
తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించను. ప్రభు యొక్క మనసును చూడండి. తనను తాను సంతోషపరచుకొనకపోవుట, ఇది ప్రభు యొక్క మనసు. మనం ఏం చేస్తాం? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాం. మనల్ని మనం సంతోషపరచుకున్నట కొరకు ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఏమైనా మాట్లాడతాం. మన మీద మాత్రం ఒక్క మాట పడడానికి వీలు లేదు అన్నట్లుగా మనం వ్యవహరిస్తాం. అవునా కాదా? ఎవరు మాట్లాడలేదు? అవునా కాదా? ప్రభు వారి యొక్క మనస్సు ఏమిటి? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ఆయన నిందింపబడి కూడా మరలా ఆయన బదులు మాట్లాడనే లేదు. ఇది ప్రభు యొక్క మనస్సు. అలాగే తనను తాను సంతోషపరచుకున్నటకు ఏ పని కూడా చేయలేదు గాని తనను పంపిన తండ్రిని సంతోషపరచుటకే ఆయన సమస్తమును కూడా జరిగించిన వారై ఉన్నారు. నిత్యము కూడా తండ్రిని సంతోషపరచడమే ప్రభు యొక్క పని, ఆయన మనస్సు. శిష్యుడు అంటారు కదా, ప్రభా ఆలస్యం అయిపోతుంది, ఇదిగొచ్చు ప్రజలందరూ కూడా వచ్చేస్తున్నారు, మళ్ళా నీకు తినడానికి ఆహారం కూడా ఉండదు, టైం ఉండదు, కాబట్టి నువ్వు ప్లీజ్ దయచేసి లేచి కొద్దిసేపు కొంచెం ప్రక్కకు వచ్చి తిను, నువ్వు తిను, కొంచెం తిను అంటూ ఉంటే ప్రభు ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో భక్తురాలు చూస్తాం, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుతాయి, ఆయన పని తొదముట్టించుతాయి, ఆయన పని నేను ఈ లోకములో కంప్లీట్ చేయాలి. ప్రారంభించడం మాత్రమే సరిపోదు, కంప్లీట్ చేయాలి. మనం కూడా చాలా సార్లు ప్రభువును సంతోషపరిచే నిమిత్తం ఏదైనా ప్రారంభిస్తాం. ఏం చెయ్యం? ముగించాలి. ఆయన పని చేయడం మాత్రమే కాదు, స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, ఇంకా పనిని ముగించు వారమై ఉండాలి. ఇది నాకు ఆహారం, ఇది నాకు సంతోషం అని ప్రభువారు తన సంతోషమును పక్కన పెట్టి తండ్రి సంతోషమును ఆయన సంపూర్ణముగా జరిగించిన వారు ఉన్నారు. అలాగే వచ్చిన వారందరినీ కూడా ఆయన తృప్తిపరిచి పంపిన వారై ఉన్నారు. ఆహారం కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, దురాత్మ నుంచి విడుదల కానివ్వండి, మరి వాక్యము కానివ్వండి, ఏమి చూసినా ఎక్కడ కూడా ఎవరిని మరి తృప్తి లేకుండా ఎన్నడూ పంపనే లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంతోషపరిచిన వారై ఉన్నారు. ఆఖరికి పాపులు వచ్చారు, మాతో భోజనంకి వచ్చారు అంటే ఏం చేస్తారు? ఇతను అలా చూడలేదు, ఏం చేస్తారు? వారి దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడి వారితో భోజనం చేస్తూ వారికి బోధించి వారి మనసును మార్చారే తప్ప ఎన్నడూ ఎవరిని కూడా బాధపరచనే లేదు. కనుక ప్రభు వారి యొక్క మనసు ఎదుటి వారిని సాధారణంగా బాధ పెట్టడం ఎందువల్ల అవుతుంది అంటే మన స్వార్థం మనం చూసుకుంటాము కాబట్టి, మన సంతోషం ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుతాము కాబట్టి ఈ క్రమంలో ప్రభువును దుఃఖపరచువారమై ఉంటాం, ఎదుటి వారిని కూడా మనం దుఃఖపరచువారమై ఉంటాం. ఖచ్చితంగా. కనుక ప్రభువు కలిగిన ఈ మనస్సు సంతోషపరచాలి. ప్రభువును సంతోషపరచు మనసు. నిన్ను అప్పు అడుగగోరు వానికి ఇవ్వనని చెప్పవద్దు. నీ యొక్క పై వస్త్రం తీసుకుని వెళ్ళు వానికి నీవు నో చెప్పొద్దు. తీసుకో. నిన్ను 1 మైలు దూరం రమ్మంటే వెళ్ళు, అవసరమైతే 2 మైలు దూరం వెళ్ళు. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు? ఎందుకు అంటే నా సంతోషం ముందు నాకు ముఖ్యం, తర్వాత ఎప్పుడో తెలియదు, తర్వాత ఎప్పుడు కూడా తెలియదు కదా. కనుక ప్రభు చెప్తున్నారు కదా, ముందు ఆయన తన సంతోషము కాదు
తండ్రిని సంతోషపరిచారు, అలాగే ఆయన ఇతరులను సంతోషపరిచిన వారే ఉన్నారు అని మనం గ్రహిస్తున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? ప్రేమించకుండా సంతోషపరచడం సాధ్యమేనా? ప్రేమిస్తే సంతోషపరచడం సాధ్యమవుతుంది. ప్రేమ లేకుండా చేయాలంటే కుదురుతూనే అవుతారు, పైనే అవుతారు. ఒకసారి 2 సార్లు చేస్తారు, తర్వాత కట్ అయిపోతుంది. కాబట్టి ప్రభు ఏం చేస్తారనగా తండ్రిని ప్రేమించారు, మనల్ని కూడా ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆయన తన సంతోషమును పక్కన పెట్టి అందరినీ కూడా సంతోషపరిచిన వారే ఉన్నారు అని మనం గ్రహిస్తున్నాం. కనుక ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? క్రీస్తు ప్రభువు వలనే మనము ప్రేమించువారమై ఉండాలి. క్రీస్తు ప్రభువు వలనే మనం ఎవరు ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలి? ఇతరులను ప్రేమించువారమై ఉండాలి. సాధారణంగా మన ప్రేమలో సర్కిల్స్ ఉంటాయి. క్లోజ్డ్ సర్కిల్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొంచెం దూరంలో ఇంకో సర్కిల్ ఉంటుంది, ఇంకొంచెం దూరంలో ఇంకో సర్కిల్ ఉంటుంది. అవునా? మీ అత్యంత ప్రేమ దగ్గర వారికి ఉంటుంది, అందిస్తారు. తర్వాత కొంచెం ఫామ్ మారుతుంది, కొంచెం దూరంలో ఇంకా మారుతుంది, ఇంకొంచెం బెటర్. తర్వాత ప్రేమే ఉండదు, నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటాం. ఇది మన ప్రేమ. అంటే మన ప్రేమ సెల్ఫ్ సెంటర్డ్ లవ్. అవునా? మనల మీదే కేంద్రీకరించి ప్రేమిస్తున్నాము, కానీ మనం ప్రభువును కేంద్రముగా చేసుకొని ప్రేమించలేకపోతూ ఉన్నాం. అర్థమవుతుందా? గనుక మన ప్రేమ స్వార్థ పూరితమైన ప్రేమతో నిండి ఉన్నది. ప్రభు ప్రేమ అలాగ లేదు. ఎక్కడ మనం ఒక్కసారిగా వాక్యములో మనము చూద్దాము. కనుక ధర్మశాస్త్రం వాక్యం ఏం చెబుతుంది? లేవ్యకాండం గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. లేవ్యకాండం గ్రంథం 19:18. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. అందుకు ఏం చెప్తున్నారు? కీడుకు ప్రతి కీడు చేయవద్దు, ఎదుటివారి మీద నీవు కోపముంచుకోవద్దు, కానీ నిన్ను నీవు ఎలా ప్రేమిస్తున్నావో అదే రీతిగా ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించు. ఇందులో మనకేం కనబడుతుంది? నువ్వు నీ పొరుగువారు ఇద్దరు కూడా సమానమే. నువ్వు లోకములో ఉన్న మిగిలిన వారందరూ కూడా సమానమే, అందరూ కూడా సమానమే అని చూపిస్తుంది. సమానత్వ ప్రేమ. సమానత్వ ప్రేమ ఎవరికిది? పాత నిబంధనలో ఉన్న వారికి, ప్రభువుని గురించి తెలియని వారికి, రక్షణ అందుకొనని వారికి, ధర్మశాస్త్రం అందించబడిన యూదులకు, ప్రభువునకు ముందు ఇవ్వబడినది ఇది. ఏ ప్రేమ? ఏ ప్రేమ? సమానత్వ ప్రేమ. అందుకే నీ దాసుని చేత కఠినముగా సేవ చేయించుకోకూడదు. నీవెలా చేస్తావో వారితో పాటు అలాగే చేయవచ్చు. నువ్వేం తింటావో వారికి అదే పెట్టు, నీవెలాగనుంటావో వారికి అదే చేయి. నీకు ఎలాగనే సహాయం చేయాలని కోరుకుంటావో వారికి కూడా అదే రీతిగా సహాయం చేయి. ఈ రీతిగా ప్రభు దీనికి నిదర్శనంగా చెప్తూ, నా పొరుగువాడెవరు అంటుండగా మంచి సమరయుని కథ చెప్పారు. మంచి సమరయుని కథ. ఇందులో ఏం జరిగింది? సమరయుడు గాయపడిన మార్గస్తుని చూసి ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళి గాయములను కట్టి, నూనె పోసి గాయములను కట్టి, తన వాహనం మీద ఎక్కించి
పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి 2 దేనారములు ఇచ్చి ఏం చేశాడు? ఇంకేమైనా ఖర్చు చేస్తే నేతో చెప్పు, నేను మళ్ళా వచ్చినప్పుడు నేను తీర్చేస్తాను అని అన్నాడు. ఎందుకు చేస్తుంటాడు సమరయుడు? మంచి చేసేలాగా అంటే గమనించండి. అరే, ఒకవేళ నేను ఇదే స్థానములో దెబ్బలు తిని పడి ఉంటే నేను కూడా సహాయం కోరుకోనా? నా గాయములు ఎవరైనా కడితే బాగుండును అని అనుకోనా? అరే, నేను నడవలేకపోతున్నాను కాబట్టి నన్ను ఎవరైనా మరి హాస్పిటల్కు తీసుకెళ్తే బాగుండును అని అనుకోనా? నా దగ్గర డబ్బులు లేవు, చదువు చేశారు, ఎవరైనా కొంచెం సహాయం చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది కదా అని నేను ఆశించిన. ఒకవేళ ఇదే గనక నాకు జరిగితే నేనేం చేస్తాను? ఇలా కోరుకోనా? ఖచ్చితంగా కోరుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఆ ముక్కు మొహం తెలియని ఆ ప్రయాణస్తుడు ఇదే స్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను అతనికి అంత కూడా చేస్తాను. ఎందుకంటే అతని చీరను బట్టి అతనిలో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఏముంది ఇక్కడ? ఏ ప్రేమ ఉంది ఇక్కడ? నేను అతను సమానము. ఈరోజు నేను బాగా ఉన్నాను. ఒకవేళ అదే స్థితిలో ఉంటే, ఆ స్థితిలోకి వెళితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని సమానత్వమైన స్థితిని చూసుకొని అతనికి సహాయం చేశారు. మరి మీలో ఎంతమంది ఇలాగున చీర ముందుకు వస్తారు? అదేంటి, ఎవరి దగ్గర కూడా సమానత్వ ప్రేమ లేదా? అందరి దగ్గర కూడా స్వార్థపూర్వమైన ప్రేమేనా? ఆలోచించండి. ఏ ప్రేమ ఇది? సమానత్వ ప్రేమ. ఎందువలే నీ పొరుగు వారిని ప్రేమించు. అయితే నిన్ను ద్వేషించుకుంటావా? ద్వేషించుకో. కాబట్టి పొరుగు వారిని కూడా ద్వేషించు. నీకు నీవు కీడు చేసుకుంటావా? కొట్టుకుంటావా? తిట్టుకుంటావా? దూషించుకుంటావా? హాని చేసుకుంటావా? కాబట్టి ఇవేవి కూడా ఎదుటి వారికి కూడా చెయ్యకు. కీడుగా నీవు చెయ్యకు. నీకు నీవు ప్రతీకారం చేసుకుంటావా? చెయ్యవు. కాబట్టి నీ పొరుగువానికి కూడా ఆ రీతిగా ప్రతీకారము చెయ్యకు అంటూ మరి ఇక్కడ సమానత్వ ప్రేమను ప్రభువు మరి పాత నిబంధనలో ఉన్న వారికి చూపించుచు ఉన్నారు. ఇందాక మనం వాటి ధ్యానించుకుందాం. యోహాను సువార్తలో 13వ అధ్యాయములో 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నాకు కూడా చాలు సాధారణంగా ఇది చూసినప్పుడు అదేంటి, అక్కడ ఆజ్ఞ ఇక్కడ ఆజ్ఞ రెండు ఒక్కటే కదా అనిపిస్తుంది. అవునా? మీకేం తేడా తెలిసిందా? రెండు ఒకటిలాగా అనిపిస్తుంది కదా. కానీ క్రొత్త ఆజ్ఞిస్తున్నాను అని ప్రభువే చెప్తున్నారు. అక్కడ ప్రేమించమన్నారు, ఇక్కడ ప్రేమించమన్నారు. ఏంటా క్రొత్త ప్రేమ? క్రొత్త ఆజ్ఞ ఏంటి అనగా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. ప్రభువు ప్రేమించినట్టు మనం ప్రేమించాలి. ప్రభు ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. ప్రభు ప్రేమలో ఏమని చెప్పండి? త్యాగం ఉంది. త్యాగం ఉంది కాబట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఎదుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను అదిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. చూసారా ఏ ప్రేమ ఇది? క్రీస్తు ప్రభువుని ప్రేమ. మన ప్రేమ ఏంటి?
మన ప్రేమ స్వార్థపూర్వక ప్రేమ ఎక్కడ ఉంటుంది? ధర్మశాస్త్రంలో ప్రేమ ఏంటి? సమానత్వ ప్రేమ ఎక్కడ ఉంటుంది? ప్రభు ప్రేమ ఏంటి? త్యాగపూరితమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది? త్యాగపూరితమైన ప్రేమ. ప్రేమలో హెచ్చుతగ్గులు చూసారా? ఎలాగో ప్రేమిస్తూ ఉన్నాం ఎదుటివారే అనే దానిని బట్టి మీ అంతస్తు కూడా ఉంటుంది, మీ రూపం ఉంటుంది. ప్రేమ, ప్రభు ప్రేమ కలిగిన వారమై ఉన్నామా? మనము ప్రభుతో పాటే సమాన రూపమును కలిగి ఉంటాం. ప్రభు ప్రేమ మనలో లేకపోతే వచ్చేలా కూర్చోవరకుంటుంది పనులతో లేకపోతే. ప్రభుతో పాటే ఆయన ప్రేమనే కలిగిన వారమై ఉంటే దానాతో పాటు కూర్చోవాలి. చూసారా ఎలాగైనా మనం ఈ లోకంలో ప్రేమించగలుగుతూ ఉన్నాం అన్న దానిని బట్టే అని గ్రహించండి. గనుక ఒకటి స్వార్థ ప్రేమ, తర్వాత సమానత్వ ప్రేమ, తర్వాత త్యాగపూరితమైన ప్రేమ. తన స్నేహితులకి యోహాను సువార్త 15వ అధ్యాయం తన స్నేహితుల కొరకు 13వ వచనం, తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం అవసరమైతే ఎదుటివారి ఎడల ప్రభువు ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ చూపించట కొరకు, కనుపరచట కొరకు అవసరమైతే మన ప్రాణములను కూడా పెట్ట బద్ధులమై ఉన్నాము. ఇలాగనే చేస్తే మీరు నా శిష్యులుగా ఉంటారు. ఇలాగనే చేస్తే మీరు నా స్నేహితులుగా ఉంటారు. లేకపోతే దాసులుగా ఉండవలసి వస్తుంది. కుమారులు లోపల ఉంటారు, స్నేహితులు లోపల ఉంటారు. అవునా? తర్వాత దాసులేమో బయట ఉండవలసి వస్తుంది. నూతన యెరూషలేము లోపల కుమారులు అంటారు, స్నేహితులు అంటారు, శిష్యులు అంటారు. దాసులేమో యెరూషలేమునకు బయట ఉండవలసి వస్తుంది. చూసారా? కాబట్టి ఇది ఆచరణ సాధ్యమా కాదా? ఆచరణ సాధ్యమా కాదా? అరే ఎంతకాలము కూడా నన్ను నేను ప్రేమించుకుంటావు అనుకో, ఒకేసారి మీరు ఎలాగలను కాదు, ఇది తప్పుంటే ఎలాగా అనుకుంటారేమో. ఇది ఆచరణ సాధ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చివరి లైన్ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చిత్రక్షి మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. గమనించండి, చక్కగా చెప్పేస్తారు. కానీ అందరూ కూడా కలిగి ఉంటే ఎంత బాగుంటుంది కదా? క్రీస్తు మనస్సును కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడ యందు నడుచుకున్నట్లు మాదిరి. ఏ మాదిరి అది? చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. కపటం అంటే లోపల ఒకటి పైన ఒకటి. మనసు మాటల్లోనేమో అక్క ఎంత బాగున్నావు అక్క, లోపలేమో కదా కపటం. అక్కనే కదా కాదు. తర్వాత దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఇందులో ఏం కనబడుతుంది? క్రీస్తు ప్రభు యొక్క మనస్సు మనకు కనబడుతుంది కదా.
ఆయన పాపము చేయలేదు, కనీసం నోటి మాటలలో కూడా కపటము లేదు, దూషించబడినా గాని బదులు దూషింపను లేదు. నేను అన్నావా చూసుకో నిజంగా అంటాం. మాట అంటే మాట, రెండు మాటలు. ఒక మాట అంటే అన్నట్లోంచి 4 మాటలు 10 మాటలు వస్తాయి. అవునా కాదా? మీకే తెలియాలి. తర్వాత శ్రమ పెట్టబడి ఏమీ చేయలేకపోతే ఏం చేస్తాం? బెదిరిస్తాం. ఆయన కనీసం బెదిరింపు కూడా ఎవరిని కూడా బెదిరించలేదు. ఈ రీతిగా ఆయన మనకు ఏం చేస్తారు? మాదిరి ఉంచి వెళ్ళిన వారై ఉన్నారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మనస్సును మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు ప్రభు కలిగిన మనస్సు. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మాదిరిగా ఇలాగు చేసి తిని. చాలు. ప్రభు వారు ఏం చేస్తారు? శిష్యులకు మేడగదిలో వారి పాదములు పట్టుకొని కడిగి తానే తుడిచి వారికి తన శరీర రక్తములు అందించాలి. పాదములు పట్టుకొని కడిగి ఏం చేస్తారు? ఆయన నేను మీకు ఇలాగ చేశాను కాబట్టి మీరును కూడా ఒకరి పాదములకు కడుగవలసిందే అంటున్నారు. అది మా పాస్టర్ గారి పనండి అనుకుంటున్నారు కదా. ఎప్పుడైనా ఎవరి పాదములైనా, ఇంట్లో వాళ్ళు కాదు సుమా, ఇంట్లో వాళ్ళు కాదు, ఎవరి పాదములైనా మీరు పట్టుకున్నారా? ఇంట్లో వాళ్ళు ఒకరి పాదాలు పట్టుకుంటారేమో, ఏం కాదన్నా. బయట పాదాలు కాలు తగులుకుంటేనే నన్ను కూర్చోలేవా, సరిగ్గా నడవలేవా అంటావా లేదా? అవునా? ఎందుకు? పాదములు తగిలిపోయినంతగా బాధపడిపోతాను. ప్రభు ఏమంటున్నారు? అవసరమైతే పాదాలు పట్టుకోండి. ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ కొరకు నన్ను సమర్పించుకున్నాను. అలాగే మీరును కూడా ఒకరి పాదములు పట్టుకోండి. నిజంగా పాదాలు పట్టుకునేంత స్థితి వస్తుందా మనకి? అంతగా దిగజారిపోతున్నాం. చెప్పాలి. వస్తే ఏం చేస్తారు? మనసు చంపుకొని చేస్తారా? నేను చావనైనా చేస్తాను కానీ అది మాత్రం చేయనంటారా? ఎన్నో ఆలోచిస్తారంటే కదా. నిజంగా ఇది కరెక్టేనా? కరెక్టే. నేను ఎలా పట్టుకున్నాను కాబట్టి మీరు ఒకరికి పట్టుకున్నట్టున్నారు ప్రభువారు అపరిశుద్ధుల పాదాలను పట్టుకున్నారు, పాపుల పాదములను పట్టుకున్నారు. ఎందుకనగా తన పరిశుద్ధతలో పాలు అందించుట కొరకు తన వలనే వారిని కూడా పరిశుద్ధపరచుట కొరకు ఆయన వారి పాదములు పట్టుకున్నారు. మరి మనం ఏం చేయాలి? దేవుని వాక్యమును వినని వారిని, ఈ సాక్ష్యం అయిన వారిని, ప్రభువులోనికి రాలేకపోతున్న వారిని అవసరమైతే పాదములైనా పట్టుకో, కాళ్ళైనా పట్టుకో, వారిని బతిమలాడు, కానీ వారిని ప్రభువులోనికి నడిపించు. ఎందుకొరకు మనం పాదములు పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. మీలో చాలా మంది మా ఇంట్లో వారి రక్షణ కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటారు, చేయిస్తూ కూడా ఉంటారు. నిజమే, కాదంటలేదు, చెయ్యాలి. మరి ఎప్పుడైనా అయ్యా అమ్మ మారమ్మ, దేవుల్లోకి రామ్మా, నేను ఎంతున్నా నాతో పాటు రామ్మా, నేను వాక్య చదువుకు నాతో పాటు చదువుకున్నా, నేను ప్రార్థన నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నా, నేను నమ్ముకున్నా నువ్వు కూడా నమ్ముకో అమ్మా, అయ్యా నమ్ముకో, అమ్మ నమ్ముకో అని ఎప్పుడైనా మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి మారు మనసు కొరకు వారి పాదములు పట్టుకొని వారి కాళ్ళు పట్టుకొని ఎప్పుడైనా మారమని అడిగారా? బ్రతిమాలారా? ఆ ఒక్కటి చేయరు.
ప్రార్థన మాత్రం చేస్తున్నాం, మారిపోవాలి, అద్భుతం జరగాలి. మిమ్మును మీరు ప్రభు యొక్క మాదిరిని చూపించలేకపోతే ఎదుటివారు మీలో ప్రభువును ఎలాగనో చూచి ప్రభు దగ్గరికి రాగలరు. ఏం ప్రశ్న? చదవండి. అందుకే నేను మీ పాదములు పట్టుకున్నాను, మీరు కూడా ఒకరి పాదములకు పట్టుకోండి, కడగండి అంటూ ప్రభువారు అంటూ ఉన్నారు. చూడండి సార్, ట్రై చేసి చూడండి. ఇంతకాలం ప్రార్థన చేశారుగా, రాలేదు, వాల్మోస్ పొందలేదు. ఒకసారి ప్రార్థన చేసుకొని మరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడండి. మీకు తెలుసు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. అయ్యో అని ఆత్మల కొరకైనా కన్నీరు కార్చి పాదం పట్టుకోండి. మారరా, వినరా, రారా, మీకోసమైనా రారా, వస్తారుగా. ఆలోచించాలి. కనుక ఇది ప్రభువు యొక్క మనసు. మనం నేర్చుకుంటాం కానీ ఆచరించలేకపోతున్నాం. మనకేదో అడ్డొస్తా ఉంది కదా, అడ్డొస్తా ఉంది. అడ్డు మనం తొలగించుకోవాలి. కనుక ఆయన మరి చేసినట్టు, నేను చేసినట్టు మీరును చేయండి అన్నారు ప్రభు. నేను చేసినట్టు మీరు చేయండి. నేను పోషించాను, మీరు పోషించండి. నేను మేలు చేశాను, మీరు మేలు చేయండి. నేను బోధించాను, సాక్షి ఇచ్చాను, మీరు కూడా అలాగనే చేయండి. నేను తండ్రి మహిమపరిచాను, మీరు అలాగనే చేయండి. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీరు కూడా నా పని మీద ఉండండి. నేను నన్ను సంతోషపరచుకునలేదు, మీరు కూడా మిమ్మల్ని మీరు సంతోషపరచుకొనక నన్ను సంతోషపరచండి. ఎప్పుడైనా ప్రభువారు మనలను అడిగినట్లయితే, ఒక రోజు వస్తుందిగా ప్రభు ఎదుట నిలబడే రోజు వస్తుంది కదా, అప్పుడు ప్రభువు అడిగితే నన్ను ఎప్పుడైనా సంతోషపరచడానికి ప్రయత్నించావా? ఎప్పుడు కూడా నీ సంతోషము కొరకే నన్ను అడగావు కానీ నన్ను సంతోషపరచడం కొరకు నీవేమైనా చేశావా అని ప్రశ్న వేస్తే సమాధానం ఏముంటుంది మన దగ్గర? గమనించాలి. కనుక నేను చేసినట్టు మీరును చెయ్యండి, నేను చేసినట్టు మీరును చెయ్యండి. ప్రభు గురించి ఒక్క మాట చెప్పండి. ఆయన భూలోక జీవితం అంతటి గురించి కూడా 33 ఏళ్ళు ప్రభువును చూడగానే, ప్రభువును తలంచగానే ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలి. చెప్పండి ఎవరైనా. ప్రేమ, వెరీ గుడ్. ఇంకేమైనా? త్యాగము, వెరీ గుడ్. ఇంకా రక్షకుడు, ఇంకా జాలిగల హృదయం, వెరీ గుడ్. ఇంకా విధేయత, వెరీ గుడ్. కృపగలవాడు, దయగలవాడు. చూసారా, ఒక్క మాటలో ఆయన జీవితం అంతా తెలిసిపోతుంది. అవునా? ఇప్పుడు మళ్ళా చెప్తాను, మరొకటి అడుగుతాను. ఇదే రీతిగా మీ జీవితం గురించి ఒక్క మాటలో చెప్పండి. ఆన్సర్ లేదు. చూసారా, ఆన్సర్ లేదు. కనుక ఎలా ఉన్నాం అని తెలిసింది, ఎలా ఉండాలో అది కూడా మనకు తెలుస్తూ ఉంది. అవునా? కనుక క్రీస్తును పోలి నడుచుకోండి. క్రీస్తు మనస్సు మనము కలిగిన వారు ఉన్నారు. నేను చేసినట్టు మీరును చెయ్యండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
రోమా 12. మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఎలా మారి మనస్సు ఎలా మారాలి? క్రీస్తునకు కలిగిన మనస్సును మనము కలిగిన వారమై నూతనమగుటం వలన రూపాంతరము చెందాలి. గనుక క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. ఎలాగనా? ఆయన తన చిత్తమును నెరవేర్చుకొనలేదు గాని ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమును నెరవేర్చిన వారై ఉన్నారు. మన చిత్తం ఏమంటుంది? ఉత్తమమైనది కాదు. మన చిత్తం అసంపూర్ణం. మన చిత్తం అనుకూలము కాదు. మన చిత్తం హానికరం. మన చిత్తం దేవునికి దూరం చేసేది. మన చిత్తం సాతాను వశము చేసేది. మరి దేవుని చిత్తం చేదుగా ఉన్నప్పటికీ శ్రేష్టమైనది అది ఏ కదా అని దేవుని కలుస్తున్నారు. దేవుని చిత్తం మన ఎడల కలిగిన దేవుని చిత్తం అనుకూలమైనది, సంపూర్ణమైనది, ఇంకా అది ఉత్తమమును అయి ఉన్నది అని గ్రహించాం. కనుక ఈ రీతిగా దేవుని చిత్తమును నెరవేర్చుటకు గాను మన చిత్తమును మన మనస్సును సంపూర్ణముగా నూతన పరచవలసిన వారమై ఉన్నాం. ఈ 40 దినముల శిలువ ధ్యానములలో ఇది మనం ఒక గురిగా ఒక పనిగా కలిగిన వారమై ఉండాలి అని గ్రహించాం. అంతకుముందు నీకు చెప్పాను, కొంతమంది చెప్పాను, ఈ 40 దినములు అనంతరం 40 దినముల పునరుత్థాన ప్రత్యక్షతలు ఉంటాయి. తర్వాత ఏమొస్తాయి? తర్వాత 10 రోజులు పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములు వస్తాయి. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములు మేలుకరముగా మనకు దీవెనకరముగా ఉండాలి అంటే, ఆత్మతో నింపబడాలి అంటే ఈ 40 దినముల్లో తప్పకుండా మనం నూతన పరచబడవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క మనస్సులోని మనము కూడా మార్చబడవలసిన వారమై ఉన్నాము అని గ్రహించారు. ఆయన మనస్సు లేకుండా ఆయన ఆత్మ మన వీధికి ఎలాగ నమ్ముంటారు మీరు? ఆయన ఆత్మలో పాలివారమైతే, ఆయన మనస్సులో పాలివారమైతే, ఆయన యొక్క పరిశుద్ధతలో మనమును కూడా పాలివారమైతే ఆత్మ తండ్రి మన వద్దకు మన వీధికి సులువుగా దిగి వస్తారు. ఆత్మ బాప్తిస్తారు, లేకపోతే కష్టం. కనుక 40 దినములు ఖచ్చితంగా మనం బహు జాగ్రత్తగా పాటింపవలసిన వారమై విన్నాం. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన మనసులో చూడండి, ఆయన అన్ని కలిగిన వాడయ్యండి ఏమీ లేని వాడిగా ఎందుకు వచ్చారు? మనలను ధనవంతులుగా చేయడానికే. మరి మనకి ఇది సాధ్యమేనా? అదేంటండి అలా అంటారు? నేను వచ్చిందే ధనవంతుని కావడానికి అంటారేమో. ప్రభువు నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం, పరలోకం నిమిత్తం ధనవంతులము కాకుండా మన నిమిత్తమే అయితే ఏమవుతుంది? వెర్రివాడ, ఈ రోజున నీ ప్రాణం అడుగుతున్నారు, నీ సంపాదించినవన్నీ కూడా ఎవరవుతాయి అని ప్రభు చూపించున్నారు. చూసారా? కనుక మన నిమిత్తం కాదు కానీ దేవుని నిమిత్తం, అనేకుల నిమిత్తం మనము మనకున్న వాటిని తప్పక వెచ్చించవలసిన వారమై ఉన్నాం. ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయవలెనని
దారిద్రుడు ఆయన. ఏం ధనవంతులు? డబ్బులు అనుకోకండి. ఏ ధనవంతులు? మనం ఆత్మీయ దారిద్ర్యం కలిగిన వారమని ఆయన మనలను ఆత్మీయ ధనవంతులుగా చేయవలనని మన నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన. చూడలేని కళ్ళు, ప్రభువును చూడలేని కళ్ళులు అది దారిద్ర్యం. ప్రభువు మాట వినలేని చెవులు అది దారిద్ర్యం. ప్రభు యొక్క ఉనికిని గ్రహించలేని మన యొక్క స్థితి, మన శరీరం అది నిజమైన అసలైన ఆత్మీయ దారిద్ర్యం అని గ్రహించాలి. ప్రభువు అందించు శ్రేష్టమైన దివ్యమైన రక్షణ, మహిమ, ఉల్లాస, స్తుతి వస్త్రములు లేకపోవడం అది దారిద్ర్యం అని గ్రహించాలి. ప్రభు కొరకు పనిచేసే చేతులు ముందుకు రాలేకపోవడం ఆత్మీయ దారిద్ర్యం అని గ్రహించండి. లోకము కొరకు, మన కొరకు పరిగెడతాం. ప్రభు కొరకు, ఆయన సన్నిధి కొరకు పరిగెట్టే పాదములు, మోకరించే మోకాళ్ళు లేకపోతే అది దారిద్ర్యం అని గ్రహించి ఎన్నో మాటలు, వందల కొద్ది మాటలు చెవులు మన మనసులో ఉంటాయి. వాక్యం మన మనసులో హృదయంలో లేకపోతే అది దారిద్ర్యం అని గ్రహించాం. ఈ రీతిగా మనలో ఉన్న దారిద్ర్యమును తీసివేసి మనలను ధనవంతులుగా చేయాలని, తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన మన నిమిత్తం దారిద్ర్యుడు ఆయను అని మనం గ్రహిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యం ఎప్పుడు గైకొనును, దేవుని ప్రేమ నిజంగా ఆయన యందు నిలిచియున్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన భక్తుడై ఉన్నాడు. చూసారా? గనుక మనమును కూడా ప్రభువులో నిలిచున్నామా? ఏం చేయాలి? ఆయన వల్లనే మనము కూడా జీవించాలి. ఏం కావాలి మనకు? ప్రభు యొక్క మనస్సు మనకు కావలసి ఉంది. ఆయన మనస్సు మనం తెలుసుకోవాలి. ఆయన మనస్సు ప్రకారం మనము కూడా మన నడవడిక మార్చుకొని ఆయన మనస్సును మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాం. బాప్తిస్మా సమయంలో ఏం పొందుతాం? క్రీస్తు నామము దాల్తము స్నాన సమయమున కదా. ప్రభువు నామము మాత్రమే కాదు, ప్రభు యొక్క మనస్సును కూడా మనం ధరించుకుని వారమై ఉన్నాం. ఆయన మనస్సు, ఆయన నడవడిక కనుక ప్రియులైన దేవుని పోలి మీరు నడుచుకోండి అంటూ పౌలు గారు మరి సెలవిస్తూ ఉన్నారు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చాలండి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డారు గనక మనం ఏం చేయాలి? క్రీస్తు కలిగిన ఆ మనస్సును మనం కూడా ధరించుకోవాలి. ఎందుకు శ్రమపడ్డారు ప్రభువు? ఎందుకు శ్రమపడ్డారు? పాపము చేయలేదు గనక శ్రమపడ్డారు. పాపము చేయలేదు గనక శ్రమపడ్డారు. పాపముతో పోరాడాలి గనక శ్రమపడ్డారు. మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనలేదు గనక శ్రమపడ్డారు. పాపముతో జోలి ఇక ఏమాత్రమును లేకుండా ఉన్నారు గనుక ఆయన శ్రమపడ్డారు. కనుక మనకు శ్రమ లేదు అంటే ఏమర్థం? పాపముతో పోరాటము లేదు, లోకముతో పోరాటం లేదు. మనసు ఎప్పుడు, ఆత్మ ఎప్పుడు చచ్చిపోయింది. ఏం చేస్తుంది? ఏదంటే అది ఆ ప్రకారంగా జీవిస్తా ఉంటుంది. ఆత్మలు ఏం లేదు, జీవం లేదు, కొట్టుకోవడం లేదు, ఉనికి లేదు. కాబట్టి చచ్చిపోయింది. ఎలా పడతాలో నడుచుకుంటుంది, ఏం పెట్టని చేస్తూ ఉంది. కనుక మనం ఏం చేయాలనగా అవసరమైతే శ్రమపడే వారమే, అవసరమైతే కష్టపడే వారమే, అవసరమైతే రక్తం కార్చేవారమైనా
ఉండాలి కానీ ఏం చేయకూడదు, పాపంతో మాత్రమును ఏ మాత్రమును జోలి లేకుండా ఉండాలి. ఇట్టి మనస్సును మనము ధరించుకొనవలసిన వారుగా ఉన్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనములు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆయన పోలిక, ఆయన స్వభావం. ఇంకా ప్రభువును చూసిన వారు చూసినట్టు తండ్రిని చూసినట్టే. పిలుపు ఇంతకాలం నేను నాతో ఉండి కూడా తండ్రిని ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినాడు అని చూపించున్నారు. అలాగే ప్రభువు కూడా అదృశ్య దేవుడైన దేవుని యొక్క స్వరూపమును తనలో చూపించిన వారే ఉన్నారు. చూడనల్లని ఎవరు కూడా చూడనల్లని దేవుని స్వరూపమును ప్రభువు తనలో చూపించారు. మరి మనం మన రూపంలో ఏం చూపిస్తూ ఉన్నాం? ఎవరిని చూపిస్తూ ఉన్నాం? ఎవరిని చూపిస్తూ ఉన్నాం? తోటివారు, మీ పక్కవారు, మీ పొరుగువారు, మీ టీమేట్స్, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు మీలో ప్రభువును చూడగలుగుతూ ఉన్నారా? అచ్చం ప్రభులానే ఉన్నాడే, ప్రభులానే చేస్తున్నాడే, ప్రభులానే జీవిస్తున్నాడే, ఆయన స్వభావమే కలిగి ఉన్నాడే అని గుర్తించగలుగుతూ ఉన్నారా? ఒకసారి చెప్పాను, సౌదర్ సుందర్ సింగ్ గారు ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆమె చూసి లోపలికి వెళ్ళి యజమానులు తగ్గింది కదా, అచ్చం మరి ఏసేలానే ఒక ఆయన వచ్చారు, ఆయనలానే ఉన్నాడు, ఆయనలానే మాట్లాడుతున్నాడు అంటుంది ఆమె. తన రూపంలోనే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువును చూపించేస్తున్నాడు. తన మాటల్లోనే ప్రభువును చూపిస్తూ ఉన్నాడు. మరి మనం అట్లీస్ట్ మన ప్రియులలో కానీ చూపించవద్దా? చూపించాలా వద్దా? కనుక ఏం చేయాలి? ప్రభు యొక్క రూపమును మనం లోకమునకు కనుపరచు వారమై ఉండాలి అని గ్రహిస్తూ ఉన్నాం. గనుక ఈ రీతిగా క్రీస్తు ప్రభు యొక్క మనస్సును కలిగి ఉండడం సాధ్యమా కాదా? క్రీస్తు వలనే ప్రేమించుట సాధ్యమా కాదా? క్రీస్తు వలనే మేలు చేయుట సాధ్యమా కాదా? క్రీస్తు వలనే పాదములు పట్టుకొనుట సాధ్యమా కాదా? క్రీస్తు వలనే తండ్రి చిత్తమును నెరవేర్చుట సాధ్యమా కాదా? క్రీస్తు వలనే దేవుని చూపించుట సాధ్యమా కాదా? మాట్లాడటం లేదు అంటే ఎంతవరకు చెప్పినంత ఉదాహరణ ఈ రెండేనే చెప్పుకోండి, మేము ఇలాగే ఉంటామంటారా? చెప్పాలి. ఏం చేద్దాం? నేను చెప్పండి, నేను క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉండుటకు ప్రయాసపడతాను. క్రీస్తు యేసు కలిగిన స్వభావమును కలిగి ఉండుటకు ప్రయాసపడతాను. క్రీస్తు యేసునకు కలిగిన స్వరూపమును కలిగి ఉండుటకు ప్రయాసపడతాను. క్రీస్తు యేసు కలిగిన పోలికను నేను పోలి నడుచుకున్నటకు ప్రయాసపడతాను. ఇదే నా యొక్క జీవిత గురి. నిజమేనా? చెప్పారా? ఏం చేద్దాం? గురిగా మనం జీవించి నడుచుకుందాం. ఎందుకంటే పరలోకములో దేవుని పోలిక
లేకపోతే ఆయన పక్కన మనం కూర్చొనలేము. ఆయన ప్రేమ లేకపోతే ఈ లోకములో ప్రభువును మనం చూపించలేము. సాతాను చూపిస్తాను, వాదాన్ని చూపిస్తాను, కానీ ప్రభువును చూపించలేము. కనుక సమస్తమును తనకు లోపరచుకొనచాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. లాగులు సాధ్యం? ఆయన మనస్సు మనం కలిగి. పౌలు గారు చెప్పినట్టు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. అలాగన మనం కూడా ఒకానొక రోజు తప్పకుండా నేనైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో ఉండి మాట్లాడుతున్నారు, క్రీస్తే నాలో ఉండి పని చేస్తున్నారు, క్రీస్తే నాలో ఉండి నడుచుచున్నారు, క్రీస్తే నాలో ఉండి మేలు చేస్తున్నారు, క్రీస్తే అని మనము కూడా చెప్పగలిగిన గొప్ప భాగ్యం మనందరికీ ప్రభు బిడ్డగా అనుగ్రహించును గాక. ఆమేన్.